Hi, hello, namaste and welcome to Pujita's Bommalakoluvu. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటిది అనేది మీరు థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నేను బొమ్మలకి జ్యువెలరీ చేయడానికి యూజ్ చేసే రా మెటీరియల్ మొత్తం కూడా మంచిగా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. సో అది ఎలా చేసుకున్నాను, నా దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఈ బాక్సెస్ అయితే యూజ్ చేశాను అనమాట. పార్టిషన్స్ వస్తాయి కదా బీడ్స్ మనము ఆర్గనైజ్ చేసుకునేదానికి. సో నా దగ్గర ఎలాంటి బీడ్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి చైన్స్ ఉన్నాయి, బార్డర్స్ ఏవి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. అండ్ ఈ ఒక్క బాక్సే కాకుండా ఇలా బుడ్డి బాక్సెస్లో కూడా నేనైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. సో అదంతా కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. ఈ వీడియో అంటే ఏమేమి ఎలా పెట్టాను అనేది చూస్తారు. ముందు ఎలా ఉండింది అనేది కూడా మీరు చూడొచ్చు. సో అది చూసేసాక అయితే నేను ఇక్కడ డీటెయిల్డ్గా ఏమేమి ఉన్నాయి అనేది మీతో చెప్తాను. నా దగ్గర ఇప్పటి వరకు అయితే ఏమున్నాయి అనేది. సో మొత్తం అయితే చూసేయండి ఇప్పుడు వెళ్ళి ఆ వీడియోని. సో చూసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటి అనేది మొత్తం చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి నేను ఆర్గనైజర్స్ అలాంటివి ఏమీ తీసుకోకముందు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది అనమాట. అది ఆర్గనైజ్ చేసుకున్నట్టు కాదేమో, బట్ అలా ఒక బాక్స్లో మొత్తం అన్ని జిప్లాక్ కవర్స్లో వేసేసి డంప్ చేసేస్తుందాన్ని మొత్తం అన్నీ ఎత్తుక్కోవడమే అనమాట ఏదైనా చెయ్యాలి అంటే. సో ఇప్పుడైతే ఈ బాక్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి భారత్ బజార్లో తీసుకున్నాను. కాస్ట్ ఎంత పడింది అనేది నాకు ఐడియా లేదు, గుర్తులేదు. సో కావాలి అంటే కనుక కింద కామెంట్స్లో అడగండి, నేను బాక్స్ మీద ఏమైనా ఉంటే చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ప్లాస్టిక్ అనేది కూడా మంచిగానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది. సో అందుకని తీసుకున్నాను. సో ఈ బాక్స్లో వచ్చేసి నేను బీడ్స్, శారీ బార్డర్స్ అలా దీనిలో ఫిట్ అయ్యే మెటీరియల్ వరకు అయితే నేను దీనిలో స్టోర్ చేస్తున్నాను అనమాట. ఈ బీడ్స్ ఇవైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇచ్చేసి అవైతే వేసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి నా దగ్గర చాలానే కలెక్షన్ ఉన్నాయి. బీడ్స్ అలాగే బటన్స్ కానీ కుందన్స్ కానీ ఇలాంటివన్నీ చైన్స్, ఇవి గోల్డ్ చైన్స్ ఇవన్నీ వచ్చేసి నేను ఎప్పుడైనా అయిపోయినాయి అంటే మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను, ఎందుకంటే రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేస్తాను కదా. సో ఏదైనా జ్యువెలరీ ఫేడ్ అయింది, కొంచెం లుక్ పాడైంది అనుకుంటే నేను మళ్ళీ సేమ్ అలాంటిది ఏదైనా క్రియేటివ్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ బాక్స్లో అయితే ఇంతవరకే సరిపోయాయి, చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉన్నవి వచ్చేసి నేను ఈ చిన్న బాక్సెస్ అనేవి తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ భారత్ బజార్లోనే పర్చేస్ చేశాను. సో ఇవి వచ్చేసి ఇలా చిన్న బాక్సెస్లో వేసాను అనమాట. తక్కువ క్వాంటిటీలో ఉన్నవి చైన్ హుక్స్, కొన్ని కుందన్స్ ఇలాంటివన్నీ వచ్చేసి ఇలాంటి ఈ చిన్ని బాక్సెస్లో అనేది వేసాను అనమాట. సో ఇలా ఇన్ని ఆర్గనైజ్ యూజ్ చేసినా ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట. మొత్తం ఆర్గనైజ్ చేశాక బాక్స్ అయితే ఇలా కనిపిస్తుంది. సో డీటెయిల్డ్గా ఏమేమి ఉన్నాయనేది షార్ట్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదండి, మొత్తం చాలా టైప్సే ఉన్నాయి నా దగ్గర అయితే ఇప్పటివరకు. బీడ్స్ కానీ కుందన్స్ కానీ అలా డిఫరెంట్ చైన్స్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా. డిఫరెంట్ అంటే కామన్గా ఉండొచ్చు, బట్ ఎక్కువ వెరైటీ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం క్వాంటిటీ తక్కువనే ఉంటుంది అండ్ వెరైటీ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంకా యాడ్ అవ్వచ్చు కూడా ఫ్యూచర్లో. సో ఇవన్నీ నేను ఒకసారి కొనింది అయితే కాదు, సో ఎప్పుడు చెప్పేదే. సో ఒకేసారి కొంటే మనకి చాలా కాస్ట్ అయిపోతుంది.
సో కొన్ని అనమాట. ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా నచ్చితే ఏదైనా కొత్తగా అనిపిస్తే నేను కొంటాను. అలాగని అసలు ఎప్పుడు కొనకుండా అయితే ఉండను. బట్ ఏమైనా ఇప్పుడు గోల్డ్ కానీ ఈ పర్ల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్కువ యూజ్ చేస్తాము. నార్మల్ ట్రెడిషనల్ జ్యువెలరీకి దానికి ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. అండ్ మిగతా కలర్స్ వచ్చేసి మనకు ఎప్పుడైనా అట్రాక్టివ్గా బాగా కనిపిస్తే నేను తీసుకుంటాను అనమాట, లేదంటే తీసుకోను. సో ఏమైనా అయిపోతున్నాయి అంటే రెగ్యులర్గా యూస్ చేసేవి ఉంటాయి కదా, అవి ఏమైనా అయిపోతే అవి తీసుకోవడము, ఏదైనా కొత్తగా కనిపిస్తే తీసుకోవడము అవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. సో నా దగ్గర ఉన్న రా మెటీరియల్ జ్యువెలరీ చేయడానికి అన్నీ కూడా చూపెట్టాను కదా. సో ఏదైనా మిస్ అయినా కానీ మీకు కమింగ్ వీడియోస్లో జ్యువెలరీ ఎప్పుడైనా చేసినప్పుడు ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తే సో ఆ వీడియోస్లో మీరు చూడొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ ఆర్గనైజింగ్ ఐడియా మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ లాస్ట్ వీడియో వచ్చేసి కథకళి డ్యాన్స్ ఫామ్ది వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో మీరు కనుక ఇంకా చూడకుండా వీడియో చూడడం మిస్ అయింటే కనుక వెళ్ళండి, ఛానల్లో ఉంటుంది, ఆ వీడియో చూసేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.